హైదరాబాద్ రవీంద్ర భారతిలో శిలాజల ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ ఎక్స్పో జరగనుంది. రామప్ప ఫ్లోటింగ్ బ్రిక్, డైనోసార్ బోన్ ఫాసిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు, ఖమ్మం జిల్లాల్లో దొరికిన 20 కోట్ల ఏళ్ల క్రితం ఫాసిల్స్ను ప్రదర్శనలో ఉంచారు సునీల్ సముద్రాల. వీటిపై 200 ఏళ్ల నుంచి రీసెర్చ్ జరుగుతుందన్నారు. గత చరిత్ర, ఆనవాళ్లపై విద్యార్థులు అవగాహన కల్పించేందుకే ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామంటున్న జేఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీల్ సముద్రాలతో నరేందర్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఫాజిల్ ఎక్స్పో జరగనుంది. అసలు ఈ ఫాజిల్స్ ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు, వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. హాయ్, ఈ ఫాజిల్స్ గురించి చెప్పండి. అంటే ఇవి ఓన్లీ మన తెలంగాణ లేదంటే బయట నుంచి కూడా ఉన్నాయా? కొన్ని వరకు మాత్రమే బయట నుంచి ఉన్నాయి. ఇందులో ఉన్న 95% తెలంగాణలో సేకరించినవి మాత్రమే ఉన్నాయి. ఈ తెలంగాణలో సేకరించిన వాటిలో ప్రీకేంబియన్ పీరియడ్ అంటాము. దాదాపుగా ఒక 350 మిలియన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే నిన్న మొన్నటి ఆసఫ్ జాహీలు పరిపాలన వరకు అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఈ ఫాజిల్స్, అంటే ఫాజిల్సే కావచ్చు, రాక్ టూల్స్ కావచ్చు, కాయిన్స్ కావచ్చు, వీటిని మనం ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టాము. మీరు 20 CR ఇయర్స్ బ్యాక్ అంటున్నారు. అది ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? అంటే 20 కోట్ల సంవత్సరాలు అంటే చాలా లాంగ్ కదా. అసలు ఎలా ఐడెంటిఫై చేస్తారు, దాని గురించి కొంచెం చెప్పండి. కార్బన్ డేటింగ్ టెస్టింగ్ అనేది ఉంటుంది. దీన్ని GSI వాళ్ళు కానీ, ASI వాళ్ళు కానీ, కొన్ని యూనివర్సిటీస్ అవి చేస్తూ ఉంటాయి. వీటికి మనం కామన్గా ఏంటి అంటే, ఒక ప్లేస్లో, ఒక భూభాగంలో ఒక ఫార్మేషన్ అంటాము. ఒక టైప్ ఆఫ్ ఫార్మేషన్లో ఏదైనా పార్టికల్, ఒక వుడ్ ఫాజిల్ దొరికింది అనుకోండి, దానికి ఒక్కసారి GSI చేసినప్పుడు సేమ్ ఫార్మేషన్లో దొరికినప్పుడు దాదాపు రిలేటివ్ డేటింగ్ ఇస్తామన్నట్టు. వీటికి ఈ డేటింగ్ పద్ధతి ద్వారా మనము కన్ఫర్మ్ చేసింది. ఇవి ఇప్పుడు నేను ఇచ్చేదే కాకుండా దాదాపు 200 సంవత్సరాల నుంచి ఓన్లీ తెలంగాణ ప్రాంతంలోనే కొన్ని వందల డైనోసార్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి వేరే వేరే దేశాలకు సంబంధించిన చాలామంది శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. సో ఆ ప్లేసెస్ ఎక్కడ ఐడెంటిఫై చేశారు? మీరు తీసుకొచ్చిన ఇవి ఎక్కడెక్కడ తీసుకొచ్చారు? ఏ డిస్ట్రిక్ట్లలో తీసుకొచ్చారు? దాదాపుగా మొత్తం తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతం మొత్తంలో కూడా మనకి ఈ ఫాజిల్స్ అన్నీ దొరుకుతాయి. ఈ ఫార్మేషన్ అంటే గోదావరి పరివాహక ప్రాంతాన్ని మనం కోటా ఫార్మేషన్ అంటాం. ఈ కోటా ఫార్మేషన్ లేయర్లో మనకు గోదావరి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో తెలంగాణలో, అక్కడి నుంచి ఎండే వరకు కూడా ప్రతి ప్లేస్లో డిఫరెంట్ ఆఫ్ ఫాజిల్స్, డిఫరెంట్ ఆఫ్ మినరల్స్ అనేవి దొరుకుతాయి. ఇక్కడ డైనోసార్ బోన్స్ పెట్టాము, అండ్ వుడ్ ఫాజిల్స్, లీఫ్ ఫాజిల్స్, ప్లాంట్ ఇంప్రెషన్స్, షెల్స్, అండ్ పెలియోలిథిక్ రాక్ టూల్స్, మెజియోలిథిక్ అండ్ మైక్రోలిథిక్ అని ఎర్లీ హిస్టారికల్ పార్ట్స్, అండ్ వాటితో పాటుగా శాతవాహన కాయిన్స్ నుంచి ఆసఫ్ జాహీల వరకు ప్రతిదీ పెట్టాము. ఇవన్నీ కూడా తెలంగాణకి సంబంధించిన చరిత్రను, సంస్కృతిని ఇక్కడ వీళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఇక్కడ పెట్టాము. ఇది ఉంది, దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఏముంది ఇందులో? ఇప్పుడు నార్మల్గా మా అలాంటి వాళ్ళకి ఇదేం తెలియదు కదా దీని గురించి. ఓకే, మీరు చూసుకుంటే ఇక్కడ ఒక ప్లాంట్ కనబడుతుంది. ఓకే, ఈ ప్లాంట్ని చూసుకుంటే ఇక్కడ వాటి లీఫ్, దాని రూటు అవన్నీ కూడా క్లియరెన్స్గా ఉన్నాయి. ఇదేంటి అంటే దీన్ని క్లే అంటాము, క్లే రాక్స్. ఈ క్లే రాక్స్ సిరామిక్ రాక్స్ పైపులు తయారు చేయడం కోసము ఆసిఫాబాద్ డిస్టిక్ అటు సైడు తవ్వకాలు జరుపుతూ ఉంటారు. వాటిలో దొరుకుతాయి. ఈ ప్లాంట్స్ ఏంటి అంటే దాదాపుగా ఒక 8.5 కోట్ల సంవత్సరాల క్రితము అంతరించిపోయిన అక్కడి చెట్ల తాలూకి అన్నట్టు. వీటి వల్ల ఏంటి అంటే అప్పుడున్న ప్రకృతి ఎట్లా ఉండేది, అప్పుడు ఏమేమి పొజిషన్స్ ఉండేవి అనేది చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఈ షెల్స్ గురించి చెప్పండి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఎక్కడ తీసుకొచ్చారు వాటిని? ఇప్పుడు ఇక్కడ ఉన్నవి వేరే ఏదైనా ఉన్నవి అంటే ఓన్లీ ఇవి మాత్రమే ఈ ఒక్క ఏరియాలో ఉన్నాయి. ఇవేంటి అంటే అమోనైట్ అంటాము ఈ టర్మినాలజీలో, జియాలజీ టర్మినాలజీలో వీటిని అమోనైట్స్ అంటాము. ఈ అమోనైట్ శిలాజాలు ఇవి ఏంటి అంటే దాదాపు 200 మిలియన్ సంవత్సరాల క్రితం మనకు హిమాలయాలు సముద్రం ఉండేది, హిమాలయం ఉన్న ప్రాంతంలో సముద్రం ఉండేది అనడానికి ఎవిడెన్స్. ఇవి గండకీ నది ప్రవాహక ప్రాంతంలో దొరుకుతూ ఉంటుంది. వీటిని హిందువులు శాలిగ్రామాలుగా పూజిస్తారు. వీటిలో దొరికిన ఒక్కొక్క శాలిగ్రామ అంటే ఒక టైప్ ఆఫ్ దొరికినప్పుడు విష్ణు శాలిగ్రామ, లేకపోతే శివ శాలిగ్రామ, ఏమంటారు వినాయక శాలిగ్రామ, ఈ టైప్లో చెప్తూ ఉంటాం. ఇవి ఏంటి అంటే అక్కడున్న మినరల్ కాంపోజిషన్, ఫాల్స్ గోల్డ్ అనే ఒక మినరల్ ఉంటుంది. ఇది గోల్డ్ టైప్లో ఉంటుంది. ఈ ఫాల్స్ గోల్డ్ మినరల్ ఈ సిలికాతో మిక్స్ అయిపోయినప్పుడు ఈ టైప్ ఆఫ్ గోల్డ్ కలర్ షైనింగ్ వస్తూ ఉంటాయి. సో ఇవి డిఫరెంట్ ఆఫ్ అవి అన్నట్టు గండకీ నది పరివాహక ప్రాంతంలో దొరికాయి.
సో వీటిని ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే వీటికి ఏమన్నా ఐడెంటిఫికేషన్ కోసం మన సర్టిఫికేట్ ఇస్తారా? ఎలా ఇప్పుడు తీసుకొచ్చి ఇది 200 years బ్యాక్ అనొచ్చు, లేదంటే మీరు అన్నట్టు 20 కోట్ల సంవత్సరం, ఎలా ఐడెంటిఫై చేస్తారు? కార్బన్ డేటింగ్ టెస్టింగ్ ద్వారా ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు మనకి ఇక్కడికి జిఎస్ఐ వాళ్ళు వచ్చారు, ఏఎస్ఐ వాళ్ళు వచ్చారు, అంటే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. వీళ్ళకి సంబంధించిన చాలామంది శాస్త్రవేత్తలు, కొంతమంది పిహెచ్డి స్కాలర్స్, ఇట్లా చాలామంది వస్తూనే ఉన్నారు. వీటిలో ఏంది అంటే వాళ్ళు ఆల్రెడీ మనం రిలేటివ్ కార్బన్ డేటింగ్తోనే చెప్తున్నాము, ఏదో నోటిగా చెప్పడం కాదు. ఇవి ఏంటి అంటే అవేర్నెస్ కోసం ఇక్కడ పెట్టాము. ఏంటి అంటే ఇప్పుడు చాలామందికి 2018లో కూడా స్టెగడాన్ అనే ఒక డైనోసార్ OCP4 తవ్వకాల్లో దొరికింది. అది ఒక రోజు పేపర్ న్యూస్ అయింది. దాని తర్వాత ఎవరికి అంతగానం రీచ్ కాలేదు, అది రీచ్ కావాల్సినంత. వాళ్ళు ఏం చేశారు, ఆ సింగరేణి వాళ్ళు ఇటు జిఎస్ఐకి ఇవ్వకుండా లేదా ఇటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఒక గోదాంలో ఒక చిన్న రూమ్లో వాటిని పడేసి అలానే ఉంచారు. వాటిని మ్యూజియం పెట్టి అండ్ వాటి మీద ఇంకా జిఎస్ఐ మరిన్ని పరిశోధనలు చేస్తే స్టెగోడాన్స్ ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చాయి, ఏంటి అంటే సౌత్ ఇండియాలో స్టెగోడాన్స్ లేవు అని జిఎస్ఐ సర్టిఫై ఇచ్చింది, ఇంతవరకు ఎక్కడ దొరకలేదు అని 2018 కన్నా ముందు. ఇక్కడ దొరికిన వెంటనే మళ్ళీ సర్టిఫై అని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ వాటి మీద ఇంకా రీసెర్చ్ జరగాలి. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎగ్జిబిషన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫాజిల్స్ ఉన్నాయి? దాదాపు ఇక్కడ మొత్తం 22 టైప్ ఆఫ్ ఫాజిల్స్ని పెట్టాము. వుడ్లో డిఫరెంట్ ఆఫ్ పెట్టాము, ప్లాంట్లో పెట్టాము, లీఫ్లో పెట్టాము, షెల్స్లో కూడా డిఫరెంట్ ఆఫ్ ఫాజిల్స్ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసాము. కేవలం ఫాజిల్స్నే కాకుండా పెలియోలిథిక్ అంటే హ్యూమన్ ఎవల్యూషన్లో ఎలా జరిగింది, హ్యూమన్ ఎప్పుడెప్పుడు ఏ టైమింగ్లో ఎలాంటి ఆయుధాలను ఉపయోగించుకున్నాడో వాటిని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం. A to Z తెలంగాణకి సంబంధించిన కంప్లీట్ హిస్టరీని ఇక్కడ చూడొచ్చు అన్నట్టు, డిస్ప్లే విత్ టచ్ ఫీల్ తోటి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సిన టచ్ ఫీల్, ఏదో అద్దాల గ్లాస్ బాక్స్లో పెట్టేశాము దాన్ని ముట్టకూడదు, దూరంగా చూడాలి అంటే అప్పుడు మనకు ఆ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే టచ్ ఫీల్ని ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా అంటే ఇక్కడున్న ఈ ఎక్స్పోలో 22 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫాజిల్స్ని వీళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇది 3 రోజుల పాటు జరగనుంది. ఇక్కడికి ఎవరైనా స్కూల్ విద్యార్థులు కావచ్చు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావచ్చు. కెమెరామెన్ రమేష్తో నరేందర్ V6 న్యూస్, హైదరాబాద్.